ప్రజావేదిక దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేయబడింది. ఇది మన గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగానే ఈ దొండపాడు గ్రామం ఎప్పటి నుంచో జనాలందరూ చైతన్యవంతులైన గ్రామం. బేసిక్గా ఈ గ్రామం నుంచి కూడా ఇంకా రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మేమైతే అదంతా గమనించుకున్నాం. ఈరోజు ఎంఎన్ఆర్జిఎస్ కింద మొత్తం 42 లక్షల ఎంఎన్ఆర్జిఎస్ కింద ఇక్కడ గ్రాంట్ అయింది. 11 రోడ్లు వేస్తున్నాం. ఇక్కడ ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కాకుండా దొండపాడు గ్రామంలో మెయిన్ రోడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. అసలు వస్తానికే దారుణమైన పరిస్థితి ఉంది. ఇప్పుడు దొండపాడుకి డైరెక్ట్ రోడ్డు ఉంటే నేను కూడా మోటూరు మీదగా తిరిగి రావాల్సిన పరిస్థితి. ఇది నేను చెప్పినప్పుడే చెప్పాను. సో దీనికి కూడా మనకి 40 లక్షలు శాంక్షన్ అయినాయి. ఆ మెయిన్ రోడ్డు కూడా గుంటలు పోడ్చడానికి దీంట్లో ప్రస్తుతానికి ఇమీడియట్గా భయంకరంగా ఉన్నా కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నా కానీ చంద్రబాబు గారి నాయకత్వంలో మన అడిగినవన్నీ సాధ్యమైనంత వరకు చేసి పెడతా ఉన్నారు. ఇందులో భాగంగానే మనకి ఆ మెయిన్ రోడ్ కూడా కొంతవరకు అదైతే కనుక చాలా ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం మీద ఎక్కడ ఎంత అవైలబిలిటీ ఉన్నా కానీ పూర్తిగా మేము అక్కడ పనిచేస్తానికి రెడీగా ఉన్నాం. ఎక్కడ ఫండ్స్ దొరుకుతాయా అని చెప్పేసి రోజువారీ కార్యక్రమం కింద అది పెట్టుకుని రకరకాల కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అయితే ఈ గ్రామంలో నాకు అంటే అంత అభివృద్ధి చెందిన గ్రామం దొండపాడు అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక్కడ నుంచి మా ఎన్ఆర్ఐలే బోల్డంత మంది ఉన్నారు. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఇదే కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అయిన చాలా మంది వాళ్ళు కూడా ఇదిగా ఉన్నారు, గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి కోరుకునే గ్రామం. ఈ గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఉన్నాం. మీకు డ్రైనేజీలు, రోడ్లు మొత్తం అన్నీ పడిపోయేటట్టుగా చేసి పెడతాను 5 ఏళ్ళలో. సో ఈ ప్రస్తుతానికి మాత్రం 1800 మీటర్ల రోడ్డు శాంక్షన్ అయింది. 11 రోడ్లు శాంక్షన్ అయింది. మొత్తం కలిపి మనకి 42 లక్షలు శాంక్షన్ అయి ఉందండి. ఇలాగే ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు అత్యధికంగా చేసుకుందామని చెప్పి మాటిస్తా ఉన్నాను.